రాత్రి మనం ఏమైనా చూసి పడుకున్నా, ఒకవేళ మంచిది చూసి పడుకుంటే మన మైండ్ కూల్‌గా ఉంటుంది. హారర్ థింగ్స్ చూసి పడుకుంటే సంథింగ్ డిఫరెంట్ వియర్డ్‌గా ఉంటుందంటారు కదా! డూ యూ వాంట్ టు సే అబౌట్ థాట్? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో డ్రీమ్స్ ఆర్ నథింగ్ బట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ సబ్కాన్షియస్ మైండ్. ఓకే, సో అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మన కళల్లో కూడా చాలా వరకు అలాంటిదే వస్తూ ఉంటాయి. అందులో మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. అందరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం, ఒకసారి కాకపోతే ఒకసారి. సో ఎప్పుడు కూడా అందుకనే పాజిటివ్ థింకింగ్ అండ్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటారు. నెగిటివ్గా ఆలోచించే కొద్దీ మన ఆలోచనలు మన యాక్షన్స్ రూపం దాలుస్తాయి. మనం ఏదైతే చేస్తూ ఉంటామో చుట్టూతా అలాంటివే జరుగుతూ ఉంటాయి మనకి. సో నెగిటివ్ థింకింగ్, హారర్ మూవీస్ ఇలాంటివి చూసినప్పుడు మనలో తెలియకుండానే ఒక నెగిటివిటీ పెరుగుతుంది. సో సబ్కాన్షియస్ మైండ్ అయినా అదే ఆలోచిస్తూ ఉంటుంది. సో డ్రీమ్స్లో కూడా అవే వస్తాయి. డైలీ రొటీన్లో కూడా మనలో తెలియని ఒక శాడిజం పెరుగుతుంది. పక్కన వాళ్ళని ఇబ్బంది కలిగించడం, వాళ్ళ రిటర్న్లో మనకి ఇబ్బంది కలిగించడం. సో అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక నెగిటివ్గా అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రశాంతంగా ఉండేది ఒక లైట్ మ్యూజిక్ వినడమో, లేకపోతే స్పిరిచువల్కి సంబంధించిన విషయాలు అవి ఆలోచించటమో, ఇలాంటివి చేస్తూ కనుక గుడ్ నోట్లో ఇఫ్ వీఆర్ ఎండింగ్ దట్ డే, మళ్ళీ మనకి డ్రీమ్స్లో కూడా మంచి విషయాలే వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం ఒక పాజిటివ్ నోట్ తోటి వీ విల్ స్టార్ట్ ద డే. చాలా మంది ఏంటంటే లేట్ నైట్ వర్క్ చేసి ఒక 2:00, 3:00కి పడుకుంటారు. బట్ దే వాంట్ టు గో ఫర్ జిమ్ ఆర్ మార్నింగ్ వర్క్ ఫర్ వెయిట్ లాస్కి అని చెప్పేసి అర్లీ మార్నింగ్ ఒక 5కి ఆర్ ఎల్స్ ఒక 6కి లేచి వెళ్తూ ఉంటారు. ఆ స్లీప్ టైం అన్నది వాళ్ళకి సరిపోతుందా? సో డెఫినెట్లీ అది సరిపోదు. సో బాడీ రికవర్ కాదు, బ్రెయిన్ అయితే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి అలా చేస్తూ ఉంటే ఇప్పుడు ఎఫెక్ట్ తెలియకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ అనేది చాలా త్వరగా వచ్చేస్తాయి. ఈ మెమరీ లాస్ కావచ్చు, పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు. సో స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో రకాల నర్వస్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళలో తెలియకుండానే యాంగ్జైటీ డెవలప్ అవుతుంది, డిప్రెషన్ డెవలప్ అవుతుంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్లీప్ లేనితనం అనేది వాళ్ళ బాడీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. బెటర్ టు ప్లాన్. ఇప్పుడు సపోజ్ 2:00 దాకా వాళ్ళకి వర్క్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 7 or 8 తర్వాత ఉండే స్లాట్స్ పెట్టుకోవాలి జిమ్లో. అట్లీస్ట్ ఒక 6 hours అన్న మంచిగా పడుకొని దెన్ రిఫ్రెష్ అయ్యి వాళ్ళు కనుక జిమ్కి వెళ్తే అది బెటర్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.